తాతనాథులు ఇక మరి మీ నర్సయ్య తాత ఇప్పుడు అమీర్పేట గడ్డ మీద అడుగు పెట్టిండు. మరి ఇక నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ల కాక ఎటు చుట్టుకపోతుంది, ఎటు ఒరగబోతుంది, అసలు ఏమి నడుస్తుంది? మరి బీజేపీ వాళ్ళేమో కథం మా పలుకుబడి పచారం ముందరికి సాగిపోతుందని కోళ్ళగా సంకలు గుద్దుకుంటున్నాయి. ఇక మరి కాంగ్రెస్ కోళ్ళగానేమో ఓడిపోయి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇక మరి ఎట్ట సంగతి ఏంది, ఏం కథ? ఇక కథ మొదలవేందో ఇప్పి చెప్పుకుందాం, చూస్తూనే ఉండరు మన నేను చలో. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉత్తర తెలంగాణలో 2 గెలుచుకుంటాత. ఇప్పుడు గెలుచుకుంటే ఇంట్లో బీఆర్ఎస్ వాళ్ళు కుమ్మక్కయ్యారు. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలుపుకొని కాంగ్రెస్ ముంచేస్తారు కదా. నిజమేనా అది? పక్క ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నట్టేనా? పక్క ఇప్పటికీ 39 సార్లు వేసిండు కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి. ఎందుకు వేయండు? పండు గురించి వేయండు. ఆడిస్తలే పండు మాట బీజేపీ వాడు. 39 సార్లు పోయిండాడు. ఎందుకు పోయిండు ఢిల్లీకి? ఆంధ్రకి ఇస్తుడు, మాకెందుకు ఇస్తలే అని చెప్పి. తెలంగాణ ఎందుకు ఇస్తలే, ఆంధ్రకి ఇస్తున్నావు నువ్వు, మాకెందుకు ఇస్తలే అని చెప్పి. అవునా కాదా? నాకు మొత్తము 800 పేపర్లు ఉన్నాయి నాకు. డీసీ, టైమ్స్, ఈనాడు అన్ని పేపర్ మాట లైన్ మొత్తం నాది. అయితే ఇప్పుడు చెప్పిరా ఎట సంగతి ఏంది, ఏం కథ? మరి ఇప్పుడు ఆయన చెప్పిందే కరెక్ట్. అదే 2 పార్టీలు ఒకటై బీజేపీ టీఆర్ఎస్ అట్లా చేసింది. అంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్ అయినట్టేనా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో? 100%. అంతేనా తాతా? ఎంపీ ఎలక్షన్లో కూడా సేమ్. అమ్మా పోయినా ఎంపీ ఎలక్షన్లలో ఇదే కథ అయిందా? ఎందుకంటే మరి సిరిసిల్ల, సిద్దిపేట అవి మొత్తం వాళ్ళే కదా, కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ కదా. మళ్ళీ వాళ్ళు ఉన్న దగ్గర బీజేపీ క్యాండిడేట్లు ఎట్లా గెలిచారు? మళ్ళీ ఇప్పుడు వాళ్ళు బీజేపీ అంటే వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీకి వాళ్ళు ఈరోజు వాళ్ళు నామినేషన్ వెళ్ళి వాళ్ళ క్యాండిడేట్ నిలబెట్టలేరు. వాళ్ళ క్యాండిడేట్ నిలబెట్టలేరంటే వాళ్ళ ఓట్లు ఎక్కడ పోయినట్టు? మరి ఎవరికి వేసినట్టు? 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, 8 మంది ఎంపీలు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎందుకు తీసుకొస్తలేరు? అదే పంజాబ్ ఎంపీలు 4 కూర్చొని కేంద్రానికి మొత్తం వణికిచ్చి కేంద్రానికి వెళ్ళి బడ్జెట్ తీసుకుపోయారు. మళ్ళీ మన స్టేట్కి ఎందుకు తీసుకురావట్లేదు? నువ్వు పార్టీ ఏదనేది పక్కన పెట్టు, అసలు స్టేట్ కోసం కదా నువ్వు రావాల్సింది. తెలంగాణ బడ్జెట్ రావాల్సింది 8 మంది, మీరు 8 మంది, వాళ్ళు 16 మంది అక్కడ కూర్చుంటే ఎందుకు రాదు బడ్జెట్? పార్టీలు పక్కన పెట్టండి. ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని ఓట్లు వేసినప్పుడు ప్రజల కోసము అక్కడ కొట్లాడి ఫండ్స్ తీసుకురండి. వాడి మీద వీడు, వీడి మీద వాడు, వీడు జనాల మీద ఆ రోజు వచ్చిన రోజు అట్లే చెప్పుకున్నారా మీరు? ఆ రోజు కాళ్ళు మొక్కేది ఒకటే తక్కువ ఉంటుంది ఎలక్షన్లు వచ్చినప్పుడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ పార్టీ నాయకుడు, ఈ పార్టీ నాయకుడు అందరు మందులు ముంచటోళ్ళే. జనాల కోసం కొట్లాడేటోడు ఎవడు లేడు. అయ్యా ఇప్పుడు ఏం లేదు పిల్లగా బీసీ కులగలన అని చేపట్టిరు తెలంగాణలో. అంతేనా? అవును. మరి ఇప్పుడు షెడ్డో పడ్డో ఆనాడేమో మొన్న శాసన మండలిలో తీర్మారు మల్లేసి ఏమన్నాడంటే కేసీరావు ఆనాడు పందుల లెక్క, కుక్కల లెక్క, నక్కల లెక్క చేపట్టిండు కానీ బీసీల లెక్క చేపట్టలేదు అనేది అనుకొచ్చిండు. మళ్ళీ ఇప్పుడేమంటుండు అంటే లేదు 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 కేసీరావయ్య సర్వేనే కరెక్టు, సమగ్ర కుటుంబ సర్వే అదే కరెక్టు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే తప్పు చేసిర్రు, ఏది వీళ్ళు సస్పెండ్ చేసినాక. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా అంటావు, ఏం చెప్తావు నువ్వు? లేదు, యాక్చువల్ ఏంటంటే రాష్ట్ర గవర్నమెంట్ పరంగా వాళ్ళు చేసింది సర్వే నిజమే, అది బీసీ లోలకు. మళ్ళీ ఏంటంటే ఒక యాక్టరు నాకు తెలుసు, నేను ఓయూ స్టూడెంట్ని, నా పేరు సుధాకర్ నాయకు, నేను ఓయూ జేసీ స్టేట్ జనరల్ సెక్రటరీ పనిచేస్తున్నాను, అవకాశవాది. అంతేనా తాత? మరి ఇప్పుడు నిన్న కేసీరావు సర్వే కరెక్ట్ ఉంది, కేసీరావు సర్వే కరెక్టే అని కోయాగా మరి చిన్నగా సంతకారు కడుతుంది. మరి కారు గిట్ ఎక్కుతుందా ఎట్లా? కారే ప్లాన్లో కావచ్చు కాబట్టి అట్లా మాట్లాడుతుండు. దీంట్లో ఏం లేకనే కదా కడుపు నిండుతలేదు కావచ్చు. దీంట్లో పక్క ఎక్కుతుందటవా? నీకు కొడుతుందా? అదే కోపం కొడుతుంది కాబట్టి ఆలోచన ఉందే కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలే? బీసీ ఎడిపోయింది. బీసీ కులం ఎందుకు గుర్తు రాలేదు? 10 సంవత్సరాలు చేసిండు కదా కేసీఆర్. మరి ఆనాడు ఉద్యమం ఎడిపోయింది నీది చెప్పు. అదే మరి లేస్తుంది. ఎందుకు లేస్తుంది అనేది లోపల మర్మం ఇప్పి ఎందుకంటే ఇక నువ్వు తెలుస్తుంది, నేను చెప్పను. అది నాకు తెలుసు కానీ తెలుస్తుంది నీకు కూడా తెలుస్తుంది కదా. అది అవకాశవాది, అది బరాబర్. అది ఇప్పుడు
బీజేపీ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి కాంగ్రెస్. ఈ రకంగా తిరిగింది ఎవరు? విజయశాంతి రావులమ్మ, తెలుసు నాకు. వసై రావులమ్మ. అవును. అయితే ఇప్పుడు ఈ రావులమ్మ నిన్నయాల ఎట్టుబడి ఇప్పుడు ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీ సీటు గుంజుకోవాలి, తీసుకోవాలి అని జర్ర ఆరాట పడుతున్నట్టుగా ఢిల్లీకి వెళ్ళి ఏదో మంతనాలు జరుపుతున్నట్టుగా రాయబారాలు చేస్తున్నట్టుగా కథ తెర మీదకి వస్తుంది. మరి ఆమెకు రావులమ్మకు వచ్చేనా న్యాయంగా రావాల్సిందేనా? ఏమంటావు దీని మీద? రావాల్సింది కాదు, కన్ఫర్మ్ గా రావాల్సింది. ఎందుకు వస్తుంది? ఆమె ఉద్యమంలో ఉంది కదా, తెలంగాణ ఉద్యమంలో ఉంది కదా. 10 పార్టీలు మార్చింది, ఎట్లా ఇస్తారు? మన కేసీఆర్ కరెక్ట్ గా ఆమెతోనే యూజ్ చేసుకుంటే ఇప్పుడు ఆమె పోరాటం చేసినప్పుడు ఇదే మన కేసీఆర్ గారు ఆమె కరెక్ట్ గా అప్పుడే ఏదో ఒకటి ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో ఒకటి చేసి సరే ఇప్పుడు ఉద్యమంలో చేసింది, చేపింది, చెడ్డ పడ్డ. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి అండ దూర్గం, ఇళ్ళ దూర్గం, అండ దూర్గం, ఇళ్ళ దూర్గం, అండ దూర్గం, ఇళ్ళ దూర్గం అని తిరిగింది. ఏ ఉద్యమంలో పాల్గొన్నది? ఎన్ని పార్టీలు మారింది? ఇక్కడ పిచ్చోళ్ళు మనం. వాళ్ళేమో ఫ్లైట్లో వెళ్ళి టికెట్ తీసుకొస్తారు. మరి పార్టీ కోసం కష్టపడి వెళ్ళిపోవాలి. ఇలా డబ్బులు ఇచ్చి తీసుకుంటారు పదవులు. నా దగ్గర డబ్బులు లేదు, నేను పార్టీ కోసం కష్టపడ్డా. అసంటోళ్ళకి ఇస్తేనే కదా పార్టీలో బలపతి ఉండేది, ఓట్లు బ్యాంక్ వస్తుంది. నైట్కి నైటే ఫ్లైట్ ఎక్కి కట్టలు ఇచ్చి తీసుకొస్తా. ఎట్లా వాళ్ళకి ఎట్లా ఇస్తారు పదవులు? పోతున్నా ఇంకెవరు ఏమంటారు, ఎవరి మనసులలో ఏమి నాటుకొని ఉందో కథ మాత్రం ఈయన చెప్తా. ఓ పిల్లగా ఎట్లా అంత నిమ్మలేనా? అంత నిమ్మడమే. ఇట్ట సంగతి ఏం సంగతి? మరి ఇప్పుడు దెబ్బ ఇటు తిరిగింది. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటైన శాతం తిరిగిందా? 2 ఎమ్మెల్సీ సీటు గెలిచిందట. లేకపోతే వీళ్ళ ప్రచారే ఉపయోగించిర్రా ఏమన్నంటే? ఇప్పుడు బీజేపీ వాళ్ళు చూసిర్రా మా పలుకుబడి మా ప్రచారా అంటుర్రు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఈ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యారు కాబట్టి వాళ్ళు గెలిచిరని కాంగ్రెస్ వాళ్ళు ఒకటే బొబ్బలు పెడుతుర్రు. మరి ఎట్లా? ఏది నిజమంటావు, ఏది అబద్ధం అంటావు? ఇది గత ఎన్నికల నుంచే బీజేపీ అన్నది పుంజుకుంటూ వస్తుంది తెలంగాణలో. గతంలో ఫస్ట్ టైంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో 2018లో అయిన ఎన్నికల టైంలోనే బీజేపీకి 1 సీటు మాత్రమే దక్కింది. తర్వాత మన 8 సీట్ల వరకు రావడం అన్నది తెలంగాణలో రాను బీజేపీ అనేది పుంజుకుంటుంది. ఇంకా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కరీంనగర్లో సోషల్ మీడియాలో కూడా కూసింది. ఏది? బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటే అయ్యారు అని మొత్తం పదమే పాటిని ఎన్ని ఆడియోలు బయటకు వచ్చినాయి కథ. ఇప్పుడు నాయకులు ఒకటైనంత మాత్రాన ఎప్పటికీ ఏనాడు కూడా ప్రజలు ఒకటవ్వరు. ప్రజలు మైండ్ సెట్ ఒకటి. ఇప్పుడు నేనున్నాను, నీ బలంతో నువ్వు 10 మందిని కలుపుకొని ఈ దానికి ఓటేయమని చెప్పాలి. నా దానికి ఓటేయమని, లేకపోతే కాంగ్రెస్కి అయ్యా బీజేపీ తెలుగుదేశం ప్రజలు నిర్ణయిస్తారు తప్పితే నాయకుల చేతిలో ఉండదు. నాయకులు ఎప్పుడవుతారు? ప్రజలు ఓటేస్తేనే ఒక నాయకుడు అవుతాడు. నాయకులు ఒకటైనంత మాత్రాన ఎక్కడ ఏది మడలదు. అయితే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంది పిల్లగా? మోడీ ఆనందానికి బీఆర్ఎస్ వాళ్ళు కారణం కాదంటవా? వీళ్ళు గెలిచినందుకు మోడీ అక్కడ సంబూరపడుతుండట. మోడీ ఆనందపడడానికి మంచి తరుణమే. ఎందుకంటే మోడీ ఉండడం దేశానికి ఏంటంటే ఒక రక్షలాగా, ఒక పెద్ద మనిషిలాగా మనకు ఉన్నాడు. సో మనకి ఇది ఒక రక్షణే అవుతుంది. మోడీ ఆనందపడుతున్నట్టే తెలంగాణలో బీజేపీ పుంజుకుంటున్న ఆనందపడితే దక్షిణంలో నార్త్ సైడ్ ఉన్న నా పట్టుని. ఇప్పుడు అసలు ముచ్చట ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు నాకు సోపత్ చేసిర్రు కాబట్టి బీజేపీతోని సోపత్ చేసిర్రు కాబట్టి బీజేపీ పుంజుకుంటుంది. అంటే దీనికి కారణం ఇప్పుడు ఎవరు అయ్యారు? బీఆర్ఎస్ వాళ్ళు అయ్యారు. అందుకనే నాకు సంతోషం పొంగుతుంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎలా పెడుతున్నా ముచ్చట ఇది. అట్లా బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందన్న మాట నేను వాస్తవం అన్నది కాదు, కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందా లేదా అన్నది చర్చ కాదు. ఇక్కడ బీజేపీ పుంజుకుంటుందా లేదా అన్నది చర్చ మోడీకి. సో బీఆర్ఎస్ వాళ్ళు నాకయ్యని ఓటు అని అడుగుతారు తప్పితే బీజేపీకి ఏమని అడిగారు. బీఆర్ఎస్ వాళ్ళు మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అసలు వాళ్ళు పోటీకే లేరు, రంగంలో లేరు. వాళ్ళు యుద్ధంలో కత్తి పట్టలే ఈసారి. ఎట్లా గెలిచే? అదే వీళ్ళ బలం తీసుకున్నది బీజేపీ అని ఇప్పుడు కాంగ్రెస్ కోళ్ళాగలు ఇప్పుడు తీగలాగాలు తీస్తున్నాయి. వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళకు ఎన్నో కొన్ని ఓట్లు వస్తే వాళ్ళకి బలం లేదు కాబట్టి పోటీ చేయలేదు కదా. ఇప్పుడు వాళ్ళకి నిజంగా బలం ఉండి మేము గెలుస్తాము, ఉన్న డిపాజిట్లు పోతాయి అన్న భయం మీదే పోటీ చేయలేదు. అదే పిల్లగా ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారము, ఈ కేసులలో ఏడ ఇరికిచ్చి మమ్మల్ని తొక్కల తోలుతారో అనే భయంతో
వాళ్ళు వీళ్ళు కుమ్మకయ్యరు అని ఇప్పుడు కాంగ్రెస్ కోయిలాగలు కుండ బద్దలు కొడుతున్నాయి. అసలైన కథ ఇది. లోపల బతుకురు అంటారు వీళ్ళు. ఎంత అయినా కానీ భయం అన్నది బీఆర్ఎస్కి పుట్టింది కాబట్టి డిపాజిట్లు రావన్న భయంతో పోటీ చేయలేదు తప్పితే ఒకటైందన్న తత్వం మీద కాదు. ఏయ్! లోపల ఖాళీ ఏంటంటే వీళ్ళు డిపాజిట్లు రావన్న భయంతో పోటీ చేయలేదు అంతే. దాన్ని బీజేపీకి వచ్చినాయి తప్పితే నీకు ఎక్కడ కుమ్మకైంది లేదు, కుమ్మకైంది ఏం లేదు ఇక్కడ. మరి వచ్చేటాపకు అధికారం మాదంటే మాదే అని ఇప్పుడు బీఆర్ఎస్ కోయిలాగా లెంకలు కొడుతున్నాయి. అయ్యేనా మరి అయ్యే పనేనా? ఇప్పుడు కేసీరావు కలవరిస్తుర్రు. సారు కారు 16 వస్తుందయ్యని జోరు అని ఇప్పుడు ఊర్ల పైన పదాలు వాడుతున్నారట. ఇది నిజమేనా ఉత్తుతదేనా? 3 సంవత్సరాలకు అదే పాట మీరు తిరుగుతాడు. అంతకుముందు తిరిగారు 6, 6, 16 అన్నప్పుడు అయితే అప్పుడు కూడా రాలేవు. ఇప్పుడు కూడా 3 సంవత్సరాలు తెలుస్తుంది. బీఆర్ఎస్ వస్తుంది, బీజేపీ 3 సంవత్సరాల దాకా సారు కారు అంటూనే ఉంటారు. అది మనం చూస్తూనే ఉంటాము. అది మళ్ళీ సర్కారు వచ్చేదా మళ్ళీ కారు వచ్చేదా అన్నది ఇంకొక ఎన్నికలు ఉంది. ఇంకా 3 సంవత్సరాల తర్వాత కదా మనకు తెలిసే తాత. అట్టనా? ఇప్పుడు పోంగా మొత్తానికి అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో జర కొద్దిగా అంత బీజేపీ గాలి పుంజుకుంటుందని నువ్వే అంటున్నా. అంటే బీఆర్ఎస్ సపోర్ట్ లేకుంటే ఇది పుంజుకుందంటావు నువ్వు? తప్పకుండా మనం చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ మీద వచ్చిన ఇంతకుముందు వచ్చిన వీళ్ళ గవర్నమెంట్ నచ్చలేదు కాబట్టి వీళ్ళకి 39 సీట్లు కేటాయించింది. బీజేపీ 1-8 తెచ్చింది. రాను బీజేపీ అన్నది ఖచ్చితంగా పుంజుకుంటుంది అన్నదానికి దీని ఒక నిదర్శనం తెలంగాణలో. వాళ్ళ విజన్ ఏంది 2028 అని టార్గెట్. మోడీ కూడా ఏం చెప్పిండు 2028 మే సీఎం అమ్మడ క్యాండిడేట్ రాయేగా అని అంటున్నాడు. సో పుంజుకుంటున్న ఆనందంలో మోడీ ఉన్నారు. దీన్ని రాను రెండో రాజధానిగా ప్రకటించాలి ఢిల్లీ తర్వాత, దీన్ని ప్రకటిద్దామన్న ఆలోచనలో కూడా మోడీ ఉన్నట్టు చాలామంది విశ్లేషకులు వరకు ఈ మాట వినిపిస్తూ వస్తుంది. ఇక మొత్తానికైతే ఈ కోయిలాగా ఆంబయం ఈ రకంగా ఎల్లగాకింది. ఇక మరి లోపలికి పోతా, లోపల కూడా ఏం కథ మతలబు ఏంది, ఏం కథ ఏమి నడుస్తుందో ఇలా చెప్తా. చూస్తూనే ఉండ్రి మన నేను చలో. ఎక్కడ మాది ఇక్కడ నారాయణపేట డిస్టిక్. ఎవరు మీ కోయిలాగా ఎమ్మెల్యే? మరి నాకు కూడా అంత ఐడియా లేదా. నువ్వు అయితే పట్టణంలో పండుకునే మొగోనివి అయితే. అట్లనే ఏం లేదు కానీ ఎక్కువ మటుకు సిటీలో ఉంటాం, ఊర్లలో ఉన్నాం. మరి ఇప్పుడు ఏం తాత, ఇప్పుడు తెలంగాణలో రాజకీయం కాక ఎండాకాలం కంటే ఉరుకులో పెడుతుంది కాక. మరి ఇప్పుడు ఏం నడుస్తుంది, ఎట్టటి సంగతి ఏం చెప్పదలుచుకున్నావు? మరి ఇప్పుడు నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కథ ఏమన్నా జరిగేనా? బీజేపీ వాళ్ళకేమో మాకు గ్రాఫ్ పెరుగుతుంది, ముంగడి కురుకుతుంది, పైకి లేస్తుందనే ఆ కోయిలాగలు సంకలు గుద్దుకుంటున్నాయి. గీంత దానికే మీరు ఉరుకులో పెడుతురా, జర్ర ఆగురి, అసలైన భాగవతం ఏందో ముసుర్ల పండుగ ముందరనే ఉందని కాంగ్రెస్ కోయిలాగలు లెంకలు కొడుతున్నాయి. ఎట్టటి సంగతి ఏంది, ఏం కథ ఏం జరిగే? నిన్న మొన్న మరి బీజేపీలకు 2 సీట్లు గెలిచే ఉత్తర తెలంగాణలో ఈ కాంగ్రెస్ వాళ్ళది వండుకుంది, బీఆర్ఎస్ సపడే లేదు, వాళ్ళు మొత్తం పోటీ చేయలేదు. ఏమంటావు దీని మీద? వస్తుంది అరే, అన్నిటికీ వస్తే ఒక టైం అని ఉంటుంది కదా. అంతే దాదా, ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు ఉరికినట్లు ఉంటుంది కదా నాన్న. ఏ దానికైనా దానికి సమాధానం వస్తుంటుంది. మనం ఏదైనా కానీ ఇదేని కాదు, ఎవరిని ఇంచిపరిచేయడానికి ఎవరికి లేదు. అది కదా అందరికి ఉంది, ఇది అందరికి ఉంది కానీ కొంచెం టైం పడుతుంది ఏ దానికైనా కానీ. అయితే ఇప్పుడు వచ్చే దెబ్బకు జర్రత బీజేపీ పుంజుకుంటుంది అంటావా? మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా తిప్పి కొట్టేనా? చెప్పలేము సార్, అంతేనా? చెప్పలేము దాని. మరి ఇప్పుడు కేసీరావు పరిస్థితి ఏంటి పిల్లగా? రావచ్చు, కేసీఆర్ కూడా రావచ్చు. అరే అది కూడా నచ్చుదా? గుసగుసా వస్తుంది, ఎందుకు రాదు? పబ్లిక్లకి ప్రత్యేక దానికి వెళ్ళినప్పుడు అందరికి అర్థమైపోతుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక షెడ్డో పట్టం మంచిగా అనిపిస్తలేదా? ఎట్లా జనాలకు తెలియదా? నీకేవరక నువ్వు చెప్పరా, నీ కడుపులో ఏమో చెప్పరా, అది మగోడివి. నా కడుపులో అయితే ఏం లేదు, ఏదైనా ఒకటే. నాకు కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఎవరేమైనా ఒకటే. అందరికి మంచిగా ఉండాలని కోరుకుంటాం, జనాలు కానీ మనకు కానీ. సరే, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ల కథ ఏంది? బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ సాయంతో గెలిచిందో అంటారు. ఏది కాంగ్రెస్ వాళ్ళు? నిజమే అంటావా? అది నువ్వేమంటావు? బీజేపీతోనే గెలిచింది, అది బీఆర్ఎస్ వాళ్ళది ఎందుకుంటే సపోర్టు. వాళ్ళు మరి అందుకనే సపోర్ట్ చేయలేదట, అంటే క్యాండిడేట్ పెట్టలేదట. అట్లా ఏం లేదు, అట్లా అంతేనా? అంతే. అంటే బీజేపీ వాళ్ళదేనా బలం? బీజేపీ లేదు బలం మరి అనుకుంటుర్రా? మేమైతే అట్లనే అనుకుంటున్నాం మరి. మీ చుట్టాలు పక్కాలు మీ దోస్తులకి అనుకుంటురా? అట్లనే అనుకుంటారు దోస్తులు అంతా. అంతేనా? అంతే. ఏదో వీళ్ళు ఏమంటారు అంటే ఈ ఏదో ఇప్పుడు ఫార్ములా ఈ రేసింగ్ కేసు అని, ఫోన్ ట్యాపింగ్ కేసు అని ఉండగా ఇంట్లో ఏడ ఇరికిస్తారో ఏమో కేంద్ర పోలు బీజేపీ వాళ్ళు మమ్మల్ని మేము సపోర్ట్ చేస్తాం ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో అని వీళ్ళు ఒప్పందం అయ్యారని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇది వాస్తవం అంటావా అబద్ధం అంటావా? వాస్తవం కాదు.
అంతేలే. అయితే ఇప్పుడు ఈ బలం అంతా బీజేపీదే. ఇది చిన్న సన్నది ఏం కాదు. సర్కారు భూములు అంతా ఈ బఫర్ జోన్ అని ఎఫ్టీఎల్ అని షెడ్డో పాట అంతా ఆక్రమించుకుర్రు. రాజుల సొమ్ము రాలపాలు అయినట్టుగా ఏదో అంత గదలు కూడా నడిచింది. షెడ్డో పాటో వ్యవహారం చేయాలని హైడ్రాని తీసుకొచ్చారు. ఈ హైడ్రా వచ్చినాక ఎట్ట ఉంది ఏం కథ ఏం చెప్పదలుచుకున్నావు? హైడ్రా మంచి చేస్తుందా చెడు చేస్తుందా? అవినీతి పట్ల భరతం పడుతుందా లేకపోతే ఏం చేస్తుందా హైడ్రా? మంచిదే అంటవా? పట్నం హైదరాబాద్లో హైడ్రా వచ్చినందుకు సిటీ కాబట్టి హైడ్రా అంటే హైడ్రా లాగా చేసేయాలి అంతే. ఎట్లా అనిపిస్తుంది? ఏమంటారు జనాలు? ఇప్పుడు హైడ్రా కటింగ్ చేసుకుని వెళ్ళిపోనా ఇంకా పెద్దది అవుతుంది మళ్ళీ షాపులు వేసుకుంటారు. మీది ఎక్కడా? మాది ఎక్కడ కాదు మరి అమీర్పేట ఉంటున్నావుగా మగోడివి కాదు పిల్ల. ఇప్పుడు మీ ఆంధ్రలో ఎట్టెట్టుంది సంసారం? ఇప్పుడు ఈయన ఆయన విజయసాయి రెడ్డి కోల్లాగా ఏదో నిన్నయాల బీజేపీలకు జొరదామని చూస్తుందట, నిజమేనా? వేస్ట్ లేనటువంటి వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ప్రతి క్యాస్ట్లోనూ లేని వాళ్ళు ఉన్నారు. ప్రతి క్యాస్ట్లోనే కాదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి చిన్న కదిలిండు, జగన్ను కాదని రాజ్యసభకు అంటే రాజీనామా చేసి పక్క జరిగింది కోల్లాగా. అంటే బీజేపీలతో ఒప్పందం చేసుకొని కదిలిండు అనేది గుసగుస, నిజమే అంటవా మాట? వాళ్ళు ఏ ఒప్పందాలు చేసినా వాళ్ళ వల్ల ఏముండదండి, ఓటర్స్ వల్లే ఉంటుంది, నాయకుల వల్ల ఏమవ్వదు అంతే. వచ్చిన చంద్రాలు మంచిగా చేస్తుండ పని, నాయకుల వల్ల ఏమవ్వదు, ఓటర్స్ వల్ల అవుతుంది. చంద్రబాబు నాయుడు రేషన్ కోట్లు అలాగ ఉండేస్తాడంట, అర్హత లేని వాళ్ళకి మళ్ళీ కొత్త కోట్లు పెడతాడంట. అది ఎవరికి ఇస్తారు? వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తారు. ఏంటి అన్ని పార్టీ వాళ్ళకి కూడా మంచిగా చూడాలి. ఏమి ఇస్తారంటున్నావు వాళ్ళ పార్టీలకు? వాళ్ళు లేనటువంటి వాళ్ళకి అంటే మళ్ళీ వేరే కోట్లు ఇస్తాడంట. అది ఎట్లా అనిపిస్తుందా మరి నారచంద్ర వచ్చినాక ఆంధ్రాలో పరిపాలన మంచిగా అనిపిస్తుందా? ఏమనుకుంటారు మీ దోస్తులు మీ చుట్టాలు పక్కాలు ఫోన్లలో? ఏం లేదు, మేము ఉండేది హైదరాబాద్లోనే, అక్కడేమో మాకేం లేవు. లేకపోతే నీకు ఫోన్ లేదా? ఫోన్ ఉన్నా ఎవరైనా ఇప్పుడు ఏ పార్టీ ఉంటే వాళ్ళే బాగా చేస్తున్నారని చెప్తారే తప్ప చెడైతే చెప్పరుగా. ఇప్పుడు ఎవరో ఇట్లా ఉంటే వాళ్ళే బాగా చేస్తున్నారు అని. బాబు ఏదో వింటే నాకేమైనా వస్తలేదా, నోరు బలతలేదా? బాబు షూరిటీ ఏదో అది ఉద్యోగం గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. అయితే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది మరి ఇప్పుడు అదేనా? అదే జరుగుతుంది ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా. ఇది అసలు కథ. నడుస్తుంది బాగా. మరి ఇప్పుడు లోకేష్ అయ్యా ఏదో ఎర్ర పుస్తకం అదేదో రెడ్ బుక్ అని రాసుకుందాట అందరిని వదిలిపెడుతుందట, నిజమేనా? ఎవరి పుస్తకాలు వాళ్ళే రాసుకుంటారుగా. ఆయన రెడ్ ఎట్టుకున్నాడు, ఇంకో ఆయన గ్రీన్ ఎట్టుకుంటాడు. ఏముంది, పుస్తకాలేగా రాసుకునేవి. అయితే ఈ చంద్రాలు వచ్చినాక ఏదో మీద మాట్లాడిన కానీ లోపల అంతా మన గుసగుస నడుస్తుంది. కత్తెర పెడతాటే ఊరుగా. చంద్రబాబు నాయుడు గారి గురించి తెలియదు ఎవరికి, ఆయన గురించి అందరికీ తెలుసు. మోసపోతుంటారు, ఆయన చెప్పుకుంటూనే వెళ్తా ఉంటాడు. మరి జగన్ ఉన్నప్పుడు అంతా అరాచక పాలన చేసిండట, రౌడీయిజం గుండాయిజం పెరిగిపోయిందట ఏపీ, నిజమేనా? మద్యపానం మీ అసలు ఆడోళ్ళ పుస్తకాలు కాపాడుతా అని ఇసవంటి బచ్చిగాళ్ళకు బాగా తాపి పడవేసిండట. మద్యపానం నిషేధం చేస్తా అని ఇక ఉత్తపూరేసి చేసిండట. మద్యపానం ఏమైనా బంద్ పెట్టిండా ఇంకెక్కువ చేసిండట, నిజమేనా? జగన్ అప్పుడు ఆనాడు, నిజమేనా? మళ్ళీ మొదలెట్టాడు. మరి మా అక్క మొగడు ఏం చెప్తాం, మద్యపానం తీసేస్తారని మళ్ళీ మొదలెట్టారుగా. ఇప్పుడు అప్పుడు ఎక్కడో దొరికింది, ఇప్పుడేమో గల్లీలో దొరుకుతుంది అక్కడ. మరి అందుకే ఏపీలో మొత్తం గబ్బు కొట్లాడుతుందట, సందుల్లో బొందుల్లో ఎక్కడ చూసినా, అంతేనా? అమ్మా, అయితే ఇప్పుడు చంద్రాల కంటే జగనే మేలంటవా? లేని వాళ్ళకి అయితే జగన్ ప్రభుత్వం మేలు, బాగున్న వాళ్ళకైతే చంద్రన్న ప్రభుత్వం మేలు. ఒక్కటే మాట ఒడిపించింది పా. ఎవరు పిరా సబు చే మొగోనివి ఇవే నీ బిడ్డ? మరి ఎట్ట సంగతి ఏంది ఏం కదా? ఏమి నడిపిస్తున్నావు మొగోని మీ అమీర్పేటలో? ఏం లేదు, ఏముంది మొత్తం బేరాలు. రాజకీయం కాక ఎటు పడుతుంది, ఎటు ఒరుగుతుంది, ఏమనుకుంటారు గుసగుస? నిన్నయాల ఎమ్మెల్సీ ఎలక్షన్లు, ఇక మరి కానుంచి వెళ్ళి జనాలు గుసగుస ఏం నడుస్తుంది అమీర్పేటలో? అమీర్పేటలో ఏముంది, బేరాలు లేవు అసలు.
రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి బేరాలే లేవు. ఏం పేరు ఉండేది అంటున్నావు? షాపులు పెడతాం మనం, అమీర్పేటలో షాపులు ఉంటాయి మనం. నీ షాపు అంటే వచ్చిపోయే గిరాకీ నేను మలుపుకుంటుండా ఏంది? అది లేదు అసలు, బేరాలు లేవు. బేరాలు ఉంటాయి కదా. అదే పిరా ఎందుకు బేరం లేదు, ఏమిటికి లేదు? నీకు వచ్చే బేరాన్ని ఆయన బస్సు కట్టి మలుపుకుంటుండా? ఏ బేరం లేదు అంటున్నావు? ఫ్రీ బస్ పెట్టినాడు కదా, దాని గురించి లేదు బేరాలు. వేరే ఊరు వెళ్ళిపోతున్నారు బేరాలన్నీ. ఎక్కడ పోతుర్రో? చార్మినార్, ఓల్డ్ సిటీ అటు ఇటు పోతున్నాయి. మన అమీర్పేటలో ఆగట్లేదు. అంతేనా తాత? మరి అంతే, ఇంకేముంది. ఫ్రీ బస్ మగోని మరి ఆఫర్ పెట్టపోయినాం ఆడోళ్ళకు. షెడ్డో పడ్డో ఆడ మరి తీరుగా ఆఫర్ పెడుతున్నారు, 10 పరకో తక్కువ ఇస్తారు కాబట్టి ఆడ కురుకుతురు బుర్ర ఎటు కూడా మరి ఇక ఉత్త పుణ్యానికి పోవచ్చు అని. మరి నువ్వు ఆ పని చేయకపోయినావు, ఎటు పెట్టపోయినావు బోర్డు? చేస్తా. లైన్కి వచ్చింది. హలో, అంతేనా? అంతే. ఇక పెట్టవాలి బోర్డు పెడితేనే ఆడవాళ్ళకు జర్ర ఈ షెడ్డో పడ్డ ఆశ కొడుతుంది, ఇటు మారుతారు. ఏది లేదు ఎక్కర్లేదంటే గదే జరాబాద్ అమ్మ నీ సావిరంగా జైరాబాద్ ఇటు మెదక్ సైడా? ఎట్ట మరి నిన్నమన్నా ఏదో ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయినాయట, గాలి ఎక్కడ ఇటు అటు మళ్ళీ పూదికి తిరిగిందట. అంటే ఇటు ఎటు అంటే బదురుకుర్రా లేకపోతే బలం పెరుగుతుంది? ఆ బీజేపీ బలం పెరుగుతుంది. అంతేనా? కారోళ్ళు సంధిచ్చిరట, ఇక్కడ ఇటే గుద్దమని ఇటే ఏమని చెప్పిర్రా అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు గుసగుస. నిజమేనా? బలం పెరిగింది బీజేపీకి. అంతేనా తాత? రేపు సర్పంచ్ ఎలక్షన్లలో ఊర్లో పోయి గాలి ఎటు మళ్ళీను అందాదా? ఏమనుకుంటారు జనాలు? బీజేపీకి గుర్తు అంటారు. అంతేనా? బీఆర్ఎస్ పని బీఆర్ఎస్ ఏం లేదు, వస్తాయి కానీ కాంగ్రెస్ అయితే ఏం లేదు. ఎట్టా? ఏం పనులు చేస్తలేదు. మా ఆటోలోకి అన్యాయం అయిపోయి. మీ ఆటోలకు ఏడాదికి 12,000 ఇస్తారట. జర సర్కారు సంతకం శాసకాలం లేక వెనక ముందు అవుతుంది ఇస్తారట. కానీ ఎండలా ఏం లేదు. అసలు మొత్తం సిర్రుబొర్రు అంటుంది బీజేపీ వాళ్ళకి. ఏమో నువ్వు వచ్చినాయట సీట్లు, మరి ఎవరి అండ ఎవరి ఆదేరువు? మరి బీఆర్ఎస్ కోయిలాగలకి ఇట్లా అటు తిరిగేనా? ఈ కాంగ్రెస్ వాళ్ళు అనుమాన పడుతున్నారు. నిజమే అంటవా? నిజమే. అంతేనా తాత? మళ్ళీ కేసీఆర్ వస్తాడు. ఇక కేసీఆర్ వస్తాడు. కాదు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ నిన్న మన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఒకటే అంటవా? ఒకటే అంత రాజకీయాలు అంతా అండర్స్టాండింగ్ ఉంటుంది. అంత లోపల కూడా అంతా కలిసి ఉంటారు అంతా. అంతే. చదువు పంపించిన చెప్పండి. అయితే లోపల కథ నడిచింది. ఇంత లోపల నడుస్తున్నాడు అంత లోపల అంతా కూడా. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయినాక 3 బజార్ల కాడ ముచ్చట్లు ఏం బయటకు వస్తున్నాయి? ఏ పార్టీకి పచార పెరుగుతుంది నిర్ణయాలా? ఏం చెప్తావు? ఇక ఏం చెప్పాలి, ఉన్నమాట చెప్పు. ఉన్నమాట అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. కాంగ్రెస్ కన్నా ఇక మంచిదంటే టీఆర్ఎస్ వస్తే ఇంకా బాగుంటుండే. కానీ ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పనులు కావాలి ఆ పనులు అయితే అవుతున్నాయి, కానీ మెల్లగా అవుతున్నాయి అంతే. ఇక మరి మొగోడా సంతకపేటలో శాసకాన లేదాట, షిప్ప చూపించి పోయిందాట, అప్పు కొప్పుర పెట్టిందాట, మరి పైస లేదు పరక లేదు, వెళ్ళలేని సంసారం అయింది, జర చిన్నగా తిరుగుతుంది. గంటే ఆగలేవా అంటుండ్రు. ఆగలేవా నువ్వు మొగోనివి? ఆగొచ్చు కానీ ఇక ఏం చేస్తాం, ఇక అన్ని దానికి ఆగొచ్చు. కానీ ఇక జనాలు ఇప్పుడు ఊపి వస్తలేదా నీకు? ఊపి వస్తలేదా? వస్తుంది. ఏం చేస్తా, ఆపుకున్నాం ఇక, అన్ని ఆపుకొని కూర్చున్నాం ఇక. ఓపికనే ఒప్పుకోవచ్చు. ఇక మరి మగోరా ఇంకో ముచ్చట ఏంటంటే, అది రేపు ఊర్లో పోయించి మరి ఈ సర్పంచుల గాలి ఎటు మళ్ళీ పోతుంది? ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో ఈ గాలి సర్పంచుల ఎలక్షన్ల మీద పడుతుంది అంటవా? అదైతే ఇంకా నేను చూడలే. ఇప్పుడైతే రంజాన్ పండుగ స్టార్ట్ అయినప్పటి నుంచి మసీద్కే పోయి రావాలంటే రాత్రి 12 అవుతుంది నాకు. మబ్బుల 4 గంటల నుంచి సాయంత్రం 12 దాకా ప్రేయర్లోనే ఉంటాను. ఇక రంజాన్ పండుగకు ఏమైనా సర్కారు సాయం చేసిందా? ఏం చేస్తుంది సార్, ఎవరి సాయం మనకి అవసరం లేదు. మన సాయమే మనం చూడాలి. కానీ ఇక వేరే వాళ్ళ సాయం కోసం చూసుకుంటే రంజాన్ పండుగ మనం చేయలేము అట్లా. అంతే, మన కష్టపడాలి, మన పైసలతో మనం అన్ని మన చేతితో మనం చేసుకోవాలి. కానీ వేరే వాళ్ళ పైన ఆశ ఎప్పుడు పెట్టొద్దు. ఏమో కానీ తాత ఒక ముచ్చట చెప్తావా? చెప్పండి. ఏం లేదు కానీ ఇప్పుడు నిన్న ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో ఈ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటైరు కాబట్టి బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇది నిజమే అంటవా అబద్ధం అంటవా? ఇక అందరు కులం మొత్తం ఒక్కటే ఉంటుంది. ఇక ఎలక్షన్ అంటే ఎట్లా ఉంటుంది అంటే కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం ఏ పార్టీ అయినా కానీ
వీళ్ళందరూ కలిసి ఉంటారు, అంతేనా? మనుషులకి బాధ పెడతారు. ఓ అమ్మా, అయితే అన్నీ ఒకటే లోపల ఒక్కటే అంతే లోపల మీరు మాట్లాడుకుంటారా ఎట్లా? అంతా ఒక్కటే ఉంటుంది. బయట మన ముంగరు తింటారు. బాడుకోవాడు ఇట్లా ఉన్నాడు, వీడు ఇట్లా ఉన్నాడు. ఓ అమ్మా, దొంగల కథ అంటే వీళ్ళతో నేర్చుకోవాలి. అంతేనా? ఆ. అమ్మా, అసలైన కథ వీళ్ళకైనా ఉన్నది. అయితే ఇప్పుడు మందిని చూడ ఈయన మీద ఆయన మీద ఈయన తిట్టుకున్నాడే కానీ లోపటంగా అన్ని ఒకటే అంటావు. ఒకటే మరి అన్ని ఏడ మాట్లాడుకుంటాయి కొట్లాడుకోవాలి. కాదు తాత, ఇవన్నీ మరి ఏడ కలుస్తాయి? మంది జనాలు చూస్తారు కదా, కలుసుకుంటే ఏడ కలుసుకుంటారు వీళ్ళు, ఏడ మాట్లాడుకుంటారు? దావత్లలో చూసుకోవాలి. ఒక పెద్ద ముఖ్యమంత్రి దావత్లో చూసుకో, ప్రతి పార్టీ వాడు ఉంటాడు ఆడ. వాళ్ళు తొవ్వాలాగా ఉంటుంది కానీ తిండి ఒక్కటే ఉంటుంది. ఏమన్నా అంటే మర్యాద పూర్వకంగా పెళ్లికి పోయినాము, పిలిచిండు కాబట్టి పెళ్లికి పోయినామని ఇది వంక అంతే. ఇక ఇది చిన్న సన్న కోయిలా ఏం కాదే, ఇది తరాలు తాగితే ఇది మొత్తం ఆయం బోయం మొత్తం మర్మం అంతా ఇప్పి చెప్పు. మా ఎల్లారెడ్డి కూడా చూడండి, కుమార్ చౌదరి లాంటి మంచి ఇక్కడ లేడు. అందరితో కలిసి ఉంటాడు, అందరినీ ఏం కావాలంటే అన్న సాయం చేస్తాడు. గరీబ్ వాళ్ళకి పెళ్ళిళ్ళు ఉంటే సాయం చేస్తాడు, దర్గాల జాతర ఉంటే దర్గాలకి అన్నదానం చేస్తాడు, అన్ని దాన్ని చేస్తాడు. ఇప్పుడు అతను కొడుకు ముంగట ఉన్నాడని కాదు, నేను చూసిన మంచి గూడెంలో ఎవ్వరు ఎట్లాంటి మంచి ఉన్నారో నాకు తెలుసు. ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు అయింది కానీ నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా ఇక్కడ. ఏంది ఎట సంగతి? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ కథ ఏంది, కాంగ్రెస్ వాళ్ళ కథ ఏంది, బీజేపీ వాళ్ళ కథ ఏంది? ఇలా లోపటంగా కొన్ని కోళ్ళాగలు దోస్తులు అయినాయట. ఇప్పుడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటైరు కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 2 సీట్లు గెలుచుకుందని ఇప్పుడు కాంగ్రెస్ కోళ్ళాగలు అంటున్నాయి. ఇది లోకమంతా ఇప్పుడు ఎలిచిపారుతున్న ముచ్చట. ఇది అసలు నువ్వేమంటావు? దీన్ని ఖండిస్తావా లేకపోతే దీనికి మద్దతు ఇస్తావా? ఏం ఖండియాలో ఏం చేయాలి, రాజకీయాలు అన్నీ గట్లనే ఉంటాయి దోసుకులు. మరి ఎవరి వాళ్ళవి కాపాడుకోవాలనే చూస్తుంటారు, అంతే కదా. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పోటీకి దూరంగా ఉన్నారు తాత. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు లోపటంగా బీజేపీ వాళ్ళకు జర్రంతా రాసుకొని పూసుకొని తిరిగి ఓట్లు ఇటు మలిపిరు కాబట్టి బీజేపీ వాళ్ళు గజనెక్కిరు అనేది గుసగుస. ఏది ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గట్టెక్కిరు అనేది గుసగుస. కరెక్టే కదా. మరి అంతేనా? మరి వాళ్ళు ఒకటే కదా. అమ్మా, వరకు మరి తిట్టుకుంటారుగా మీదంగా, మీది మాటలో తిట్టుకుంటారు అంతేలే. మరి అబ్బరకొండు చూసిన అరులమ్మ మానవాడు కుండ బద్దలకు వచ్చిండు. ఇది కథ, అసలైన కథ. చెప్పురా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమనుకుంటారు జనాలు? షెడ్డో పడ్డో ఆయన నిర్ణయాలనే కూలబట్టిండు, ఇంకా ఏది ఎక్కర్లేదు. 10 ఏళ్ళు ఆయన రాజ్యం ఉపచెప్తే అంత అప్పు చేసిపోయిండట. ఇక ఇప్పుడు చిన్నగా ఎలా తీస్తున్నా జర సైసూర్రి వెనుకో ముందో అవుతుంది అంటుండు. జనాలకు ఓపిక ఉందా, ఉరుకులో పెడుతుర్రా? ఓపిక లేదు కూడా, మళ్ళీ ఆయన చేసినట్టు ఈయన చేస్తలేడు కూడా. మరి రేవంత్ రెడ్డి కరెంట్ తీసేస్తుండగా మళ్ళా. మరి గంట అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పోలే కదా కరెంటు, మరి ఇప్పుడు పోతుంది కదా. మరి అంతే మరి. మరి చేసే వాగ్దానాలు సరిగా చేయాలి కదా ఆయన. మరి 6 గ్యారెంట్లు ఇచ్చిండు, ఏడో చేసిండు ఆయన, చేయలే కదా. బస్సులో ఊకి 24 గంటలు పోతారా బస్సులా? పనేం లేదా ఊకే పోతారా బస్సులా? బచ్చిగాడు అంటుండే వెళ్ళాక ఎక్కడ తాత మా దుకాణం విసిపెట్టి చార్మినారు బేగం బజారు సామాను పోతురు, సౌతులు సామాను పోయి సామాను తెచ్చుకుంటారు, చీరలు అరొక్క సామాను తెచ్చుకుంటారు అని ఆ బచ్చిగాడు అంటుండు. నువ్వేమో మేము పోతలేమని నువ్వు ఇట్లా మాట్లాడుతుంది, ఏం చెప్పాలి? ఇక నువ్వు ఎక్కడ పోతలేవా? ఇంట్లో ఏం పని చేయబడుతుంది అని చెప్పి వాళ్ళు పోతారు. మళ్ళీ మేమెందుకు కూకే పొద్దున దాకా పోవాలంటే అన్ని చీరలు అవి కొనుక్కొని రావాలంటే మరి అన్ని మూటలు పెట్టనిస్తాడు ఆ బస్సులో. మీ ఆయన అక్కడక్కడ కొలువు చేసి నీకు తెస్తుండేమో చీరలు, తీరొక్క సామాను తెస్తుండేమో నీకు. పోతురు కొనుక్కరానికంటే మరి అందులో బస్సులో ఏనిస్తాడా ముల్లెలు? ఏనిస్తారా? ఒక్కరినే రానిస్తారు మనుషులను, ముల్లెలు అయితే ఏనియాడు కదా. మరి ఇప్పుడు రాంగపోంగ పిరి బస్సు మంచిదే అంటావా చెడదంటావా? మంచిగా తీసేయాలి మరి. అది ఆ సంగతి అంటే అంటున్నావా ఎట్లా? అట్లా ఎందుకంటే మరి గుసగుస పెడుతుంటే చెవికి ఎక్కించుకొని అంట చూసిన ఆయా బచ్చిగా. అమీర్పేట జనాలు ఎంత ఇక మాత్రం ఇట్లా అబ్బో ఇక వాయస ఇక ఇవరక మరి చెప్తుంటే నీకు చిన్నగా తనలాడుతూనే ఉంటుంది. ఇక గిది కథ మొత్తానికైతే మీ నర్సయ్య తాత అమీర్పేట గడ్డ మీద అడుగు పెడితే ఎవరెవరి కడుపులలో ఏం ఆంబాయం ఉంది, లోపటంగా పార్టీల నాయకులు ఏ రకంగా ఉంటారు, బయట ఏ రకంగా తిట్టుకుంటారు, ఈ కథ మాత్రం వచ్చింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నిజంగానే వాళ్ళిద్దరు దోస్తులైనా కారా అనేది కొంతమంది చెప్పుకొచ్చారు. ఇక గిసవంటి కథలు నడుస్తున్నాయి, గిసవంటి వ్యవహారాలు నడుస్తున్నాయి లోకం మీద. ఇంకా రేపు ఈ రాజకీయ చిత్రాలు
ఎన్ని రకాలుగా జరుగుతాయో ఇక చూస్తూనే ఉంటుంది మన నేను కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, పట్నం హైదరాబాదు, అమీర్పేట గడ్డ.